బీఆర్ఎస్ నేతల త్యాగాలేమిటో దేశ ప్రజలకు చెప్పాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి ప్రశ్న వేశారు. దళితుడిని సీఎం చేస్తారన్న హామీకి ఇంకా న్యాయం చేయని వారు త్యాగాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారం దుర్వినియోగం చేసిన విషయాలు బహిరంగమేనన్నారు. హరీష్ రావు అధికార దుర్వినియోగానికి నిదర్శనమని, ఆయన ఒక రోల్ మోడల్ గా మారిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు మళ్లీ ప్రజలను మోసం చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. ఇంటి గేటు లోపలికి పోగానే ఈటెల రాజేందర్ రెడ్డి గారు అవుతాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరు అంత రెడ్లే. మరి తెలంగాణ ప్రజలకు ఈయనను మరి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అనుకోవాలనో కూడా ప్రజలకు కన్ఫ్యూజే. ఇటు పార్టీలకు కన్ఫ్యూజ్ ఇవ్వాలి ఆయన గురించి, ఇటు ప్రజలకు కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ లీడర్ అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తూ ఇవాళ మా పార్టీ అధ్యక్షుని మీద చేస్తుండు. 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టినా అంటాడు, కానీ వాళ్ళ పాటనే వాడతాడు ఏడబైనా. అదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బ్రహ్మాండమైన వాళ్ళ రాజ్యమే బాగుండే అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారిని మరి బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకుంటారో చూడాలి. కాబట్టి ఈటెల రాజేందర్ గారు, మీరు దయచేసి మీ పార్టీ బీజేపీ పార్టీలో మీకు అవకాశాలు రాట్లేవనో, వస్తాయనుకునే నెలలు గడువులు పెడుతున్నారు తప్ప మిమ్మల్ని ఎందులో కూడా వేస్తలేరు. ఈ మధ్య పడ్డ కమిటీలో కూడా ఎక్కడ కూడా మీకు స్థానం కల్పించలేదు. మరి దాంతో మీరు ఫ్రస్ట్రేషన్ మా పార్టీ నాయకుల మీద తీయొద్దని కోరుకుంటున్నాం. ఇకపోతే ఈరోజు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ తెలంగాణ ఫార్మేషన్ డే సంబంధించి ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని చెప్తున్నాడు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయా రావా అనేది మననే చూసినాం. ఎంపీ ఎన్నికలలో సంవత్సరం అయింది, ఎల్లుండికి సంవత్సరం, జూన్ 4 కౌంటింగ్ అయిపోయింది.